హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను ఇది హృదయపూర్వకంగా చేయాలనుకుంటున్నాను. హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా, అంటే హోల్ హార్టెడ్లీ. నేను హృదయపూర్వకంగా ఇది చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఆమెకి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆమెకి నేను హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం హృదయపూర్వకంగా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, నేను ఆమెకి హృదయపూర్వకంగా సహాయం చేయాలనుకుంటున్నాను. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు హెల్ప్ హర్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు హెల్ప్ హర్ అంటే నేను ఆమెకి సహాయం చేయాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్, నేను వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను వాళ్ళకి హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ అంటే నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను అతిథిని హృదయపూర్వకంగా స్వాగతించాలనుకుంటున్నాను. అంటే అతిథిని హృదయపూర్వకంగా లోపలికి రమ్మని చెప్పాలనుకుంటున్నాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు వెల్కమ్ ద గెస్ట్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు వెల్కమ్ ది గెస్ట్ అంటే నేను అతిథిని స్వాగతించాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించాలనుకుంటున్నాను అనేదాన్ని ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ అంటే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను అంటే అభినందించాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఆమెకి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు అపోలైజ్ టు హర్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు అపోలైజ్ టు హర్ అంటే నేను ఆమెకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. అదేవిధంగా లాస్ట్ వన్, నేను ఇది హృదయపూర్వకంగా చేయాలనుకుంటున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. ఐ వాంట్ టు డూ ఇట్ అంటే నేను ఇది చేయాలనుకుంటున్నాను. హోల్ హార్టెడ్లీ అంటే హృదయపూర్వకంగా. సో ఈ విధంగా మనం హృదయపూర్వకంగా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. మీరు ఏమి చెప్పినా అతను ఆ ఇల్లు కొంటాడు. అదేవిధంగా మీరు ఏమి చెప్పినా ఆమె విదేశాలకి వెళ్తుంది. ఈ విధంగా ఈ టూ సెంటెన్సెస్లో కూడా కామన్గా మీరు ఏమి చెప్పినా అనే వర్డ్ని అయితే మనం తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, మీరు ఏమి చెప్పినా వాళ్ళు హిందీ నేర్చుకుంటారు. అంటే మీరు ఏం చెప్పినా సరే వాళ్ళు హిందీ ఖచ్చితంగా నేర్చుకుంటారు అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు దే విల్ లెర్న్ హిందీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. దే విల్ లెర్న్ హిందీ అంటే వాళ్ళు హిందీ నేర్చుకుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరు ఏమి చెప్పినా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఏమి చెప్పినా నేను ఆ హర్రర్ మూవీ చూస్తాను. అంటే నేను ఖచ్చితంగా ఆ హర్రర్ మూవీ చూస్తాను మీరేం చెప్పినా సరే అని ఈ విధంగా చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ వాచ్ దట్ హర్రర్ మూవీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. ఐ విల్ వాచ్ దట్ హర్రర్ మూవీ అంటే నేను ఆ హర్రర్ మూవీ చూస్తాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరు ఏమి చెప్పినా సరే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఏమి చెప్పినా మేము ఆ సమావేశానికి హాజరవుతాము. అంటే మీరు ఏం చెప్పినా సరే కూడా మేము ఆ మీటింగ్కి అటెండ్ అవుతాము అని. సో దీన్ని ఇంగ్లీష్లో వీ విల్ అటెండ్ దట్ మీటింగ్
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. వి విల్ అటెండ్ దట్ మీటింగ్ అంటే ఆ మీటింగ్కి మేము అటెండ్ అవుతాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరేం చెప్పినా సరే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఏమి చెప్పినా అతను విదేశాలకి వెళ్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. షీ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్ అంటే అతను విదేశాలకి వెళ్తాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరేం చెప్పినా సరే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరేమి చెప్పినా ఆమె ఆ ఇల్లు కొంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఈస్ గోయింగ్ టు బై దట్ హౌస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే. షీ ఈస్ గోయింగ్ టు బై దట్ హౌస్ అంటే ఆమె ఆ ఇల్లు కొంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు సే అంటే మీరు ఏమి చెప్పినా సరే. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె అది స్పష్టంగా ఇష్టపడదు. స్పష్టంగా అంటే ఆబ్వియస్లీ అంటే ఆమె స్పష్టంగా ఇష్టపడదు. అదేవిధంగా అక్కడ స్పష్టంగా వర్షం కురుస్తుంది అంటే ఈ టూ సెంటెన్స్లో కూడా స్పష్టంగా అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, అది స్పష్టంగా ఇండియాది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ ఆబ్వియస్లీ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా అంటే అది స్పష్టంగా ఇండియాది అని. అదేవిధంగా వాళ్ళకి స్పష్టంగా హిందీ రాదు. వాళ్ళకి స్పష్టంగా హిందీ రాదు అని చెప్పాలనుకున్నప్పుడు దే ఆబ్వియస్లీ డోంట్ నో హిందీ అంటే వాళ్ళకి స్పష్టంగా హిందీ రాదు అని. అదేవిధంగా మేము స్పష్టంగా అతనితో మాట్లాడము. మేము స్పష్టంగా అతనితో మాట్లాడము అని చెప్పాలనుకున్నప్పుడు వి ఆబ్వియస్లీ వోంట్ టాక్ టు హిమ్. వి ఆబ్వియస్లీ వోంట్ టాక్ టు హిమ్ అంటే మేము స్పష్టంగా అతనితో మాట్లాడము అని. అదేవిధంగా ఆమె స్పష్టంగా ప్రశ్నను అర్థం చేసుకోలేదు. ఆమె స్పష్టంగా ప్రశ్నను అర్థం చేసుకోలేదు అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆబ్వియస్లీ డింట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. షీ ఆబ్వియస్లీ అంటే ఆమె స్పష్టంగా, డింట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ అంటే ప్రశ్నను అర్థం చేసుకోలేదు. సో ఈ విధంగా మనం స్పష్టంగా అనే వర్డ్ని కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఆమె స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. ఆమె స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.